ఆగస్టు 17 నుంచి 4 రోజుల పాటు ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై రేపు కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో 50వ వర్షాకాల సమావేశం కానున్న దీనికి సంబంధించి శాసనసభ పరమైన విధి విధానాలపై చర్చ జరుగుతుంది. ఇక ఈ 50వ సమావేశం రాష్ట్ర శాసనసభ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య విలువల పట్ల దాని నిబద్ధతను తెలియజేస్తుంది. ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సెషన్లో జిల్లా అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు, మెగా డిఎస్సి, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, 5 ఆర్డినెన్సులపై కూలంకషంగా చర్చిస్తారు. ఎమ్మెల్యేల హాజరును పర్యవేక్షించేందుకు సీట్లకు కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. జగన్తో సహా ప్రతిపక్ష సభ్యులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అయితే ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల సభలో మాట్లాడే అవకాశం ఉండదని జగన్ పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 2:30 మండలి చైర్మన్ కొయ్యే మోషెస్ను రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమావేశమవుతారు. ఈ భేటీలో ప్రశ్నోత్తరాల విధానం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్పై కూలంకషంగా చర్చిస్తారు. అంతేకాదు మధ్యాహ్నం 3:30 రాష్ట్ర శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశాల సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు అదనపు బలగాలను మోహరించాలని, అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.